హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. హిట్ 3 మూవీ చూసినాక నా ఫీలింగ్ పోతారు, మొత్తం పోతారు. మూవీ నాకైతే కష్టమే అనిపించింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయా లేకపోతే మూవీ బాగాలేదా నాకైతే అర్థం కాలేదు. అసలు మూవీ ప్లాట్ ఏంటంటే తలకిందులుగా వేలాడుతూ శవాలు కనిపించడం మొదలైతే అలాంటి కేసు హీరో దగ్గరికి వస్తుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయడానికి కారణాలేంటి అనేది మీరు మూవీలో చూడాలి. నిజంగా చెప్తున్నా, హిట్ 1 ఇక్కడ ఉంటది, హిట్ 2 ఇక్కడ ఉంటది, ఇక హిట్ 3 మాత్రం ఎక్కడో ఉంది. ఎక్కడో ఉండేది. థ్రిల్లర్ మూవీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసేటి ఏంటి? 1 ట్విస్ట్లు, 2 సస్పెన్స్. అవే మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ని పెంచుతాయి కదా. కానీ హిట్ 3లో మాత్రం అవి ఉన్నాయా లేదా అనిపిస్తుంది. ఏదో ఫోర్స్డ్గా హీరో ఉండే జోనర్ని చేంజ్ చేయాలని తీసినట్టుంది. థ్రిల్లర్ మూవీస్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ క్రిమినల్ లాగానే అనిపించేలా ఉండాలి మూవీ. అప్పుడే మనం సీట్ ఎడ్జ్న కూర్చొని చూస్తాం కదా. ఇందులో మాత్రం మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. నానిగారు నేను ఫ్యామిలీ జోనరే కాదు, మాస్ జోనర్ కూడా చేయగలను అని నిరూపించుకుంటున్నారు. కానీ దానికి తగ్గట్టు సినిమా రావట్లే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా ఈ మధ్య మూవీస్ లో మనం గమనించే ఉంటాం, క్లైమాక్స్ లో హీరో ప్రాబ్లం లో ఉంటాడు, ఇంకో హీరో వచ్చి హెల్ప్ చేస్తాడు. అది ఈ మూవీలో కూడా ఉంటది. కానీ అది చూసినాక నీరసం వచ్చింది. నాకు మాత్రం ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ అయితే రాలేదు. ఎందుకంటే మూవీ ప్రాబ్లమా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాబ్లమా నాకైతే అర్థం కాలేదు. మనం ఆల్రెడీ చూసాం జైలర్ మూవీలో ఎంట్రీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ ఫీలింగ్ అయితే రాలేదు ఇక్కడ. ఈ మూవీలో ఫైట్ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ లవర్స్ కి అవి నచ్చుతాయి. ఇంకా లాస్ట్ లో హిట్ 4 ఉంటుందని చూపించారు. చూడాలి అది ఎలా ఉంటుందో. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5, అది కూడా నాని గారి గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం కానీ మంచి మూవీ సజెషన్స్ కోసం కానీ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ.